మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150కి మొదటి రోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో ఆ టాక్ ను నిలబెట్టేందుకు చిరంజీవి తన మూవీ ప్రమోషన్ ను మరింత వేగవంతం చేశాడు. నిన్న మెగాస్టార్ విత్ డాటర్ పేరుతో ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని మెగా డాటర్ నిహారిక నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు చిరంజీవి. తన కొడుకు చరణ్ గురించి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ తన బాబాయ్ లాగే చాలా తక్కువగా మాట్లాడతాడు అంటూ పవన్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని లీక్ చేశాడు. కరణ్ బాబాయ్ ఇంట్రోవర్ట్ చరణ్ వాడు అదే కేటగిరీ వాడు బాబాయ్ లాగానే మితభాషి తాను ఖైదీ నెంబర్ 150 గురించి ఏదన్నా మీడియాతో మాట్లాడడం మొదలెడితే చాలు వెంటనే టాపిక్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్తోంది అని జోక్ చేస్తూ అసలు పవన్ కు తన ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి మీడియాకు స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదని, అది ఎప్పుడు వండర్ఫుల్ గా ఉంటుందని చెప్పాడు చిరంజీవి. ఇదే సందర్భంలో మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఇంట్లో ఒక స్పెషల్ కర్రీ చేశారు. కాకపోతే అది పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కర్రీ. వెంటనే రామ్ చరణ్ పర్సనల్ గా వెళ్లి ఆ కర్రీని పవన్ కిచ్చొచ్చాడు. ఆ రేంజ్ లో ఉంటుంది మా అనుబంధం. దీని గురించి రోజు అందరికి చెప్పలేంగా అంటూ చిరంజీవి కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఖైదీ నెంబర్ 150 స్పెషల్ షో వేయించుకొని చూశాడు అన్న విషయం ఇప్పటికే లీక్ అయిన సందర్భంలో లేటెస్ట్ గా చిరంజీవి పవన్ కు పండుగ డిష్లు పంపాడు అన్న విషయం లీక్ చేయడం బట్టి చూస్తే చిరంజీవి పవన్ ఒకటే అని సంకేతాలు ఇవ్వడానికి చిరంజీవి ఎంత కష్టపడుతున్నాడో అర్థమవుతుంది. నిన్న మెగాస్టార్ విత్ డాటర్ పేరుతో ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని మెగా డాటర్ నిహారిక నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు చిరంజీవి. తన కొడుకు చరణ్ గురించి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ తన బాబాయ్ లాగే చాలా తక్కువగా మాట్లాడతాడు అంటూ పవన్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని లీక్ చేశాడు. కరణ్ బాబాయ్ ఇంట్రోవర్ట్ చరణ్ వాడు అదే కేటగిరీ వాడు బాబాయ్ లాగానే మితభాషి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150కి మొదటి రోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో ఆ టాక్ ను నిలబెట్టేందుకు చిరంజీవి తన మూవీ ప్రమోషన్ ను మరింత వేగవంతం చేశాడు. ఏం లేదని, అది ఎప్పుడు వండర్ఫుల్ గా ఉంటుందని చెప్పాడు చిరంజీవి. ఇదే సందర్భంలో మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఇంట్లో ఒక స్పెషల్ కర్రీ చేశారు. కాకపోతే అది పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కర్రీ. వెంటనే రామ్ చరణ్ పర్సనల్ గా వెళ్లి ఆ కర్రీని పవన్ కిచ్చొచ్చాడు. తాను ఖైదీ నెంబర్ 150 గురించి ఏదన్నా మీడియాతో మాట్లాడడం మొదలెడితే చాలు వెంటనే టాపిక్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్తోంది అని జోక్ చేస్తూ అసలు పవన్ కు తన ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి మీడియాకు స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం